ఏంటి ఎలా ఉంది? నాడుందంతే. లిరిక్స్ కరెక్ట్ పడితే ఇంకా క్రేజీ. పర్ఫెక్ట్. కానీ ఇలాంటి పాటలు రాయాలంటే మాత్రం మన సరస్వతి పోతే రామ్ జోగి శాస్త్రి గారే కరెక్ట్. పర్ఫెక్ట్, ఆయన అయితేనే కరెక్ట్. అవును, మంది క్రైమ్ కామెడీ కదా, మరి అందులో బార్ సాంగ్ ఏంటి? అదే బ్రో మ్యాజిక్. క్రైమ్ కామెడీ సినిమాలో బార్ సాంగ్ విత్ శ్రద్ధ దాస్. గట్టిగానే ప్లాన్ చేశారు. వాళ్ళకి కుదురుతుందంటే శ్రద్ధ దాస్ గారు ఫోన్ చేస్తారు. గుడ్ ఈవినింగ్ శ్రద్ధాజీ. ఏంటి సంతోష్ సార్, నా మేనేజర్ ని డేట్స్ కావాలని అడిగారంట. అదే ఏం లేదు, మన సినిమాలో బార్ సాంగ్ ప్లాన్ చేసాం. సో దానికోసం ఒక 5 రోజులు ఎక్స్ట్రా కావాలని అడిగాను అనమాట. బార్ సాంగ్? ఇంతకీ సింగర్ ఎవరు? అంటే ట్యూన్ ఇప్పుడే ఫైనల్ అయింది, ఇంకా సింగర్ అది ఏం అనుకోలేదు. ఏం పర్లేదు, నేనున్నాను కదా, నేను పాడిస్తాను. వావ్ శ్రద్ధాజీ, వావ్ అద్రిపోయి, సూపర్. వావ్ అంటారేంటండి? అవత పాడి చేస్తా అంటారేంటి? ఏం కాదు బ్రో, బాగానే పాడుతారు. ఆవిడ డిఎస్పీ గారు అట్లా పాడుతున్నారు. హలో పాడుతున్నా. హలో శ్రద్ధాజీ. లిరిక్స్ ఫైనల్ అయ్యాక పంపించండి, నేను ప్రాక్టీస్ చేసేస్తా, రికార్డింగ్ పెట్టేసుకుంటా. సూపర్. మీరు ఈ ఫ్లోలో చెప్తాను, ఈ ఫ్లోలో ఉన్నాను మీరు. ఓకే బై. కాదు ఏంటండి సూపర్ అండి, ఎంత కష్టపడి చేశాను ట్యూన్ అది. మీరు ఆవిడతో పాడిచ్చేస్తా అంటారేంటండి? ఏం కాదండి, ఆవిడ బాగానే పాడుతున్నారు ఈ మధ్య. ఇగో నా మాటేనండి, వాళ్ళు పాడడం వల్ల పబ్లిసిటీ అవుతుంది. ఆవిడలో కూడా సింగర్ ఉన్నారు, నా మాటేనండి. మీరు ఈ లోపల రికార్డింగ్ పని చూడండి, చెప్తాను, మిగిలిన నేను చూసుకుంటాను. ఓకే బై. అడబడి తలరాతలు చెరిగిన కాదు. నో అగైన్ ఐ మిస్ దట్ బిగినింగ్ 1 సెకండ్. రంగ్ రంగీలా ఓంకార్ బా, రకరకముల చిత్రాల మాయా బజార్, మగమైకాల మస్తీ విహార్, జర బైలం తెలుగో పారా హుషార్, కథలు ప్రతి టేబుల్కొకటి. నెక్స్ట్ నుంచి నా ప్రతి సినిమాలో శ్రద్ధ దాస్తో ఒక పాట పాడిస్తాను, మీకు నచ్చిన నచ్చకపోయినా. ఇది ఫిక్స్ అంతే. బ్రో మీ నెక్స్ట్ సినిమాలో నా ఇష్టమే ఉంటుంది బ్రో. ఓన్లీ పాట బాగా వచ్చింది.